ఉజ్జయిని టెంపుల్ జాతర తర్వాత ఒకనొక టైంలో ఈ రసూల్పుర బేగంపేట నల్లపోచ అమ్మవారు సెకండ్ పొజిషన్లో ఉంటుండే. ఈ టెంపుల్లో ఈ అమ్మవారు నల్లపోచ అమ్మవారు ఎలా వెలిసింది, అసలు నల్లపోచమ్మ అమ్మవారు అంటే ఎవరు, అమ్మవారికి పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది, వాళ్ళకి అంటే అమ్మవారు పైకి వస్తారని, ఇది ఎంతవరకు నిజం గురించి, అంటే నిజంగా అమ్మవారు వస్తుంది అంటారా? మనకి ఎలా తెలుస్తుంది అంటే నిజంగా అమ్మవారు వచ్చినారు ఇలా పైన అని మనకి సంకేతం ఏంటి? రావాల స్వామి అంటే ఎప్పుడు స్వామి రండి స్వామి స్వామి అంటారు తప్ప ఆ రోజు రారా లోపలికి అన్నాడు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సనాతన్ సత్సంగ్. ఈరోజు మన పాడ్కాస్ట్ ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా నా వెనకాల అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మవారు వచ్చేసి నల్లపోచమ్మ అమ్మవారు అన్నమాట. మన సికింద్రాబాద్లోని ఉజ్జయిని టెంపుల్ జాతర తర్వాత ఒకనొక టైంలో ఈ రసూల్పుర బేగంపేట నల్లపోచ అమ్మవారు సెకండ్ పొజిషన్లో ఉంటుండే. కాలక్రమేణా అది కొద్దిగా వాల్యూ కొద్దిగా దిగింది. ఈ టెంపుల్లో ఈ అమ్మవారు నల్లపోచ అమ్మవారు ఎలా వెలిసింది, అసలు నల్లపోచమ్మ అమ్మవారు అంటే ఎవరు, అమ్మవారికి పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది, ఇవన్నీ విశేషాలు మనకి చెప్పనీకే మనకి ఇక్కడ ప్రధాన అర్చకులు శ్రీ శ్రీ నామాల స్వామి గారు ఉన్నారు. వాళ్ళని నల్లపోచమ్మ అమ్మవారి గురించి అన్ని విశేషాలు మనము ఈ పాడ్కాస్ట్ ద్వారా మనం తెలుసుకుందాం. అలాగే ఈ ఛానల్ని ప్లీజ్ మీరు లైక్ చేయండి. నేనైతే ఒక 500 లైక్స్ మీతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎంత లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో వెళ్తుంది, అంతమంది మన నల్లపోచ అమ్మవారి గురించి అందరు తెలుసుకుంటారు. సో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం గురూజీ. నమస్తే అండి. సో ఫస్ట్ మీ గురించి చెప్పండి గురూజీ. నేను రసూల్పురాలో ఉంటానండి. నా పేరు నామాల స్వామి అంటారు. నామాల స్వామి అంటారు. నా మొదటి నుంచి పేరు కూడా నామాల స్వామి అయింది. నామాల స్వామి అంటే నామాలు అని పిలిచేవారు మా గురువు గారు. ఇది నామాల స్వామిగా మారిపోయింది. ఇది నా చరిత్ర. నేను జ్యోతిష్యం, ఇంటి ప్లానింగ్ చెప్తాను. జ్యోతిష్యం, ఇంటి ప్లానింగ్, వాస్తు అన్ని విషయాలు కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. అందుకని ఆదివారం చాలా మంది వస్తారు నాకు. సో మీరు ఎవరైనా జ్యోతిష్యం అడగాలనుకుంటున్నారో వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే నేనైతే నంబర్ డిస్ప్లేలో ఇస్తాను. నా డిస్క్రిప్షన్లో కూడా గురూజీ నంబర్ ఉంటుంది. మీరు ఆ నంబర్కి కాల్ చేసి స్వామి గారిని సంప్రదించి మీరు మీ సమస్యలని స్వామి గారు పరిష్కారం చేస్తారు. సో మనం ఇప్పుడు మన యాక్చువల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్వామి గారు, ఫస్ట్ నేనైతే కొన్ని ఈ అమ్మవారి గురించి కొంచెం రీసెర్చ్ చేసి మీ ముందు నేను కొన్ని ప్రశ్నలు పెడతాను. స్వామి గారు, సో ఇప్పుడైతే నేను ఫస్ట్ క్వశ్చన్ వేస్తున్నా మీకు. ఇక్కడ అమ్మవారు ఎట్లా ఉద్భవించింది, ఇక్కడ ఉన్న అమ్మవారి విశేషాలు మాకు కొంచెం వివరిస్తారా? ఈ నల్లపోచమ్మ చాలా పురాతనమైనది. ఒకప్పుడు ఈ యొక్క ఆలయం ఉండేది కాదు. ఒకప్పుడు అక్కడ ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద విగ్రహం ఉండేది. ఆ విగ్రహం ఎప్పుడు వచ్చిందో ఏమిటో, ఎప్పుడు తాతల తండ్రుల దగ్గర నుంచి వచ్చిందో తెలియదు. ఆ విగ్రహానికి చాలా మంది పూజా కార్యక్రమాలు చేసేవారు. నల్లపోచమ్మని కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, నైవేద్యాలు పెట్టేవాళ్ళు, ఏవేవో చేసేవాళ్ళు. క్రమేపీ రాను ఆ విగ్రహం కాస్త తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టి పూజ గుడి కట్టారు అన్నమాట. ఆ విగ్రహానికి ఇక్కడ చాలా పెద్దగా పూజలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం ఇక్కడ కుంకుమార్చన జరుగుతాయి. అన్ని పెద్ద విశేషకరమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
ఇక బోనాలప్పుడు మాత్రం మామూలు పూజ ఉండదు, చాలా పెద్ద పూజ ఉంటుంది, 2 రోజులు ఉంటుంది బోనాలప్పుడు. మొట్టమొదటి రోజు అమ్మవారికి బోనాలు ఎక్కిస్తారు, బోనాలు ఎక్కించి చాలా పెద్దగా చేస్తారు. అమ్మవారు అంటే చాలా మందికి అమ్మవారు వస్తారు, అమ్మవారి పూనకం వస్తుంది, అమ్మవారి లాగా ఇలా 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 ఊగిపోతూ ఉంటారు. నిజంగా అమ్మవారే వచ్చిందా అనిపిస్తుంది అనమాట, అంత బీభత్సంగా ఉంటుంది నల్లపోచమ్మ అంటే. అది గురుజీ మీరు ఒక మాట అన్నారు, అంటే ఇక్కడ వచ్చే కొంతమందికి వాళ్ళకి అంటే అమ్మవారు పైకి వస్తారని. అవును, ఇది ఎంతవరకు నిజం గురుజీ? అంటే నిజంగా అమ్మవారు వస్తుంది అంటారా? అమ్మవారు వస్తారు, కొద్ది మందికి మాత్రమే వస్తారు, ఆవిడ కొద్దిసేపే ఉంటుంది, అయితే గంటల తరబడి మాత్రం ఉండదు. వాళ్ళు ఒక ట్రాన్స్లో ఉంటారనమాట, ఒక ట్రాన్స్లో అదొక విధమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అమ్మవారు వచ్చారు కదా, అమ్మవారు నా మీద ఉన్నారు కదా అని ఒక ట్రాన్స్ కొన్ని గంటల పాటు ఉంటారు. అంతేగాని అమ్మవారు పని లేకుండా రాదు, ఏదో కార్యక్రమం చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకరి పైన అమ్మవారు వచ్చింది అంటే మనకి ఎలా తెలుస్తుంది? అంటే నిజంగా అమ్మవారు వచ్చినారు వీళ్ళ పైన అని మనకి సంకేతం ఏంటి? మనకి సంకేతం వాళ్ళ వాయిస్ మారిపోతుంది. వాయిస్ మారడం అంటే అంటే అమ్మవారు లేక yes. ఆడవాళ్ళ ఆడవాళ్ళ గొంతు వస్తుంది, వాయిస్ మారిపోతుంది. లేదు చిన్నపిల్లల వాయిస్ వస్తుంది, మగవాళ్ళ వాయిస్ రావడం, ఆడవాళ్ళ వాయిస్ వస్తుంది. అది సో గురుజీ అంటే ఇక్కడ ఇప్పుడు ఈ అమ్మవారికి పూజించడం వల్ల అంటే నల్లపుచ్చ అమ్మవారికి సో భక్తులు ఎలాంటి ఫలితం పొందుతారు? ఈ అమ్మవారిని పూజించిన తర్వాత చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. చిన్నపిల్లలకి ఏదైనా జ్వరం వచ్చినా సరే, ఏదైనా పొక్కుల్లాగా వచ్చినా సరే, ఇవన్నీ కూడా అమ్మవారే నిదర్శనం. ఈ నల్లపోచమ్మ తల్లి దీనికి అంతటికి నిదర్శనం. వచ్చి అలా వచ్చిన వాడు 5 రోజులు గుడికి వచ్చి 5 రోజులు కూడా సాకపోస్తారు, బెల్లం సాకపోస్తారు. బెల్లం సాక అంటే నీళ్ళల్లో బెల్లం కలిపి ఆ నీళ్ళల్లో ఆకులు వేసి అవన్నీ కూడా అమ్మవారి దగ్గర ఇట్లా ఎదురుగుండా ఇట్లా వారుగా పోస్తారు అన్నమాట, సాకపోస్తారు. అంటే దేనికి అమ్మవారు ప్రసిద్ధి? అంటే ఇట్లా ఎవరికైనా అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఏమైనా అనారోగ్యం ఉన్న వాడికి కూడా ప్రసిద్ధి, మన కోరికలు కూడా తీరుస్తుంది అమ్మవారు, తప్పకుండా తీరుస్తుంది. ఈరోజు మనకి ఒక 1000 రూపాయలు కావాలనుకో, మనకి కష్టంలో ఉంది, మనకి డబ్బులు కావాలి, ఎలాగా అనుకుంటే సాయంత్రం వరకు ఎవరో ఒకరు ఇచ్చిపోతారు 1000 రూపాయలు. ఎక్కడి నుంచో దగ్గర నుంచి అంత నిష్టగా అమ్మవారితో ఉండాలి మనం. ఉండాలి, ఉంటేనే ఆ యొక్క ఫలితం దక్కుతుంది. నిష్టగా ఉండకపోతే ఎలాగా? ఈ నల్లపోచమ్మ అమ్మవారికి ఈ పేరు ఎలా వచ్చింది? ఇదివరకు తమిళనాడు వాళ్ళు, మహారాష్ట్ర తమిళనాడు వాళ్ళు ఇక్కడ ఉండేది, ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉండేది తమిళనాడు. ఈ తమిళియన్స్ అక్కడ అమ్మవారిని పెట్టి నల్ల పోషమ్మ, పోష్ అంటే పోషించు, నల్ల అంటే రొంబ నల్ల ఇరుక అంటే చాలా మంచి కార్యక్రమం అనమాట, మాకు మంచిగా చేయి, మమ్మల్ని మంచిగా పోషించు అని నల్ల పోచమ్మ కాస్త నల్ల పోష అని పెట్టారు. ఆ నల్ల పోష కాస్త నల్ల పోచమ్మగా మారింది, అది తేడా. అది ఆ దుర్గమ్మ వారి నల్లపోచమ్మ తల్లి, ఇందులో సందేహమే లేదు. అంటే సాక్షాత్ దుర్గమ్మ తల్లి నల్లపోచమ్మ తల్లి. అయితే ఇక్కడ వాళ్ళు ఏంటంటే నల్ల అంటే మంచిగా పోషించు, పోష్ అంటే పోషించు, మంచిగా పోషించని వాళ్ళ విధానం బట్టి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు. అది కాస్త నల్లపోచమ్మగా మారింది. అదే స్వామి, ఇంకోటి ఇప్పుడు మనం ప్రతి ఒక్క అమ్మవారి టెంపుల్ ఇదొక అంటే ప్రతిసారి అందరం చూసేది ఇట్లా అమ్మవారి విగ్రహాలు ఎప్పుడు నల్లటి రాయితో ఉంటుంది. అంటే దానికి ఏంది అసలు, అంటే ఆ నల్లటి రాయి ఎందుకు పెడతారు? అండ్ ఇంకోటి నేను కొంచెం రీసెర్చ్ చేసిన దాంట్లో ఆ నల్లటి విగ్రహం కింద ఒక యంత్రం అనేది ఉంటుందట. ఆ యంత్రం విశేషాలు ఏంటి, అసలు ఆ రాతి పెట్టడం అనేది కొంచెం మాకు వివరించి చెప్తారా? విశేషం అంటే ఒక తపస్సు అనేది ఒక శక్తి ఉంది. తపస్సు చేస్తే మనిషి ఫలితం బాగుంటుంది. ఒక మంత్రం తీసుకొని దాన్ని తపస్సుగా యథేచ్ఛగా జపిస్తే దానికి ఒక పవర్ వస్తుంది. ఆ పవర్ని ఆ యంత్రానికి ధారాదత్తం చేస్తాం. ఆ యంత్రం ఎలా ఉంటుంది అంటే అమ్మవారి సాక్షాత్ యంత్రం. ఆ యంత్రానికి ఆ మంత్రోచ్చరణ చేసి ఆ యొక్క మంత్రాన్ని ధారాదత్తం చేస్తాం. 1 లక్ష జపం కానీ, 2 లక్షలు కానీ, 10 లక్షలు కానీ, 15 లక్షలు కానీ
ఏదో ఒకటి చేసి ఆ యంత్రానికి ధారాదాసం చేస్తాం. ఆ యంత్రం ఇన్ని సంవత్సరాలు అని ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు బాగా పనిచేస్తుంది అని ఉంటుంది. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. తర్వాత ఏం చేస్తారు? తర్వాత మళ్ళీ ఇంకొక యంత్రం పెడతారు. అంటే మళ్ళీ విగ్రహం జరిపి మళ్ళీ యంత్రం తీసి మళ్ళీ దానికి జరపరు. చేసి జరపరు. జరపరు. మరి ఎలా యంత్రం మారుస్తారు? యంత్రం కింద పెడతారు. యంత్రం కింద పెడతారు. అంటే మీరు అన్నారు కదా ఒక 15 ఏళ్ళ తర్వాత ఆ యంత్రంలో ఉన్న పవర్ తగ్గుతుంది అని. తగ్గుతుంది. మరి తగ్గినప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ జపం చేసి మళ్ళీ ధారాదత్తం చేస్తారు యంత్రాన్ని. ఓ యంత్రం మార్చారు కానీ మార్చారు. మంత్రమే మళ్ళీ ఒకసారి జపం లక్ష చేస్తారు. జపాలు ఎన్ని జపాలు అయినా ఒక 10 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాలు కానీ ఉంటుంది అసలు యంత్రం. అది కాకుండా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు చేస్తాం కదా, దాంతో కూడా ఆ శక్తి అనేది దాంతో ఆ శక్తి వస్తుంది. ప్రతిరోజు పూజా కార్యక్రమాలు చేస్తాం. ఓం పరమేశ్వర్యే నమో నమః, ఓం పరాశక్తినియే నమో నమః, ఓం రాజరాజేశ్వర్యే నమో నమః అని మంత్రాలు ఉంటాయి కాబట్టి ఆ మంత్రోచ్చరణ చేస్తాం. ఆ మంత్ర బలం వల్ల ఎక్కువ బలం వస్తుంది యంత్రానికి. అది ఇంకోటి స్వామి, అంటే దారాదత్తం అంటే ఇప్పుడు కొన్ని మీరు అన్నారు లక్ష జపాలు అంటే ఇది ఒక సాధ్యమా? ఒక 1,00,000 జపాలు చేయడము, 10 లక్షలు చేయడం అంటే అవును. ఒక మానవుడికి సాధ్యమా? సాధ్యమే. ఒక్కరే చేయరు కదా, అంటే రోజుకి నలుగురు బ్రాహ్మణులు కలిసి చేస్తారు. ఒక్కొక్కరు ఒక 20,000 30,000 40,000 నలుగురు బ్రాహ్మణులు ఒక 5 రోజులు చేశారు అనుకోండి, 1,00,000 జపం వస్తుంది. ఆ రకంగా ఒక్కరే చేయలేరు. ఒక్క రోజు 20,000 జపాలు చేయొచ్చు స్వామి ఒక మనిషి చేస్తారు, 50,000 చేస్తారు ఒక్క రోజు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కంటిన్యూస్ గా కూర్చుని అంటే మరి Continuation గా. అంటే మధ్యలో 1 గంట రెస్ట్ తీసుకుంటాడు, తర్వాత కూర్చొని చేస్తాడు. దానికి ఏమైనా ముద్రలు ఉంటాయా? అంటే ఇలా కూర్చోవాలి, ఇలా నిష్టగా ఉండాలి అంటే దానికి అవును. నియమాలు ఉంటాయా? నిష్టగా ఉండాలి. ఎలాంటి నియమాలు ఉంటాయి? నిష్టగా ఉండాలి, నియమాలు ఉంటాయి. శాకాహారం, శుద్ధ శాకాహారం తీసుకోవాలి. నాన్ వెజ్ అస్సలు నాన్ వెజ్ పని చేయడం. నాన్ వెజ్ ఏదైనా వీడికి ఏదైనా కావాలి అనిపిస్తే, అమ్మ నేను కోడిని కోసుకుంటాను, అమ్మ నేను ఏటను కోసుకుంటాను అనుకొని వీడు అనుకోని వీడు కోసుకోవడమే కానీ అమ్మవారు నాన్ వెజ్ అడగదు. నేను యాక్చువల్ గా ఏంటంటే స్వామి, ఇది నేను తర్వాత అడిగే ప్రశ్న యాక్చువల్ ఈ బలి అనే కాన్సెప్ట్ ఏంది స్వామి? ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు అమ్మవారు బలి అడగదు అని చెప్పేసి, కానీ ఎందుకు మరి అమ్మవారి టెంపుల్ దగ్గర యాటను కోస్తారు, కోడిని కోస్తారు? అమ్మవారు వాడికి తినాలి అనిపిస్తుంది. మీరు ఒక మేక పిల్లని తీసుకొచ్చారు అనుకోండి, అవును అది చుట్టూ తిరుగుతూ చక్కగా ఉంటుంది, అది దేవుణ్ణి చూస్తుంది. అవును, దేవుణ్ణి ఎందుకు చూస్తుంది? అమ్మ మోక్షం నాకు, ముక్తి నాకు, భుక్తి వాడికి, ముక్తి నాకు ఇస్తున్నావు, ముక్తి బాగానే ఉంది, మరి నాతో పాటు వాడు కూడా వచ్చాడు కదా, వాడికి భుక్తి నువ్వు, నా శరీరాన్ని వాడికి ఇస్తాను అని చెప్తుంది. కానీ ఇది తప్పు కదా స్వామి? అంటే ఇప్పుడు బలి ఇవ్వడం అయితే తప్పు మరి అలాంటప్పుడు? అది ఎప్పటి నుంచో ఆచారం వస్తుంది. అంటే అది మానవులు చేసుకున్న ఆచారమే తప్ప మానవులు ఇక్కడ అమ్మవారు బలి అమ్మవారు కూడా కోరుతుంది అని చెప్పాలి. ఈరమ్మ తల్లి అని ఒక దేవత ఉంది, ఆవిడ ఉయ్యూరులో ఉంటుంది. ఈరమ్మ తల్లి ఉయ్యూరులో ఉంటుంది. అక్కడ కంపల్సరీ బలి ఇస్తారు. ఒకసారి బలి ఇవ్వకపోతే ఆ రథం కదలలేదు, రథం ఆగిపోయింది. అది అమ్మవారు మరి అడగదు అన్నారు కదా, ఇప్పుడు అమ్మవారు అడగదు, అది మనం ఎందుకు ఇస్తున్నాము? అది ఇస్తారు అంతే, అది చెప్పకూడని రహస్యం. అదే అంటే చెప్తే మన భక్తులకి వీక్షకులకు తెలుస్తుంది కదా. అమ్మవారికి ఎందుకు ఇస్తారంటే అది చెప్పకూడని రహస్యం అనుకో. ఇక్కడ కామాఖ్య అమ్మవారికి కూడా నేను విన్నది, ప్రతిరోజు అమ్మవారికి డోర్లు క్లోజ్ చేసే ముందు ఒక బలి ఇస్తారంట. ప్రతిరోజు ఇవ్వరు. అంటే బలి అంటే ఇప్పుడు కుష్మాండం కూడా ఇవ్వచ్చు. కుష్మాండం అంటే గుమ్మడికాయ, ప్రతిరోజు ఒక గుమ్మడికాయ ఇవ్వచ్చు. బలి అంటే ఓన్లీ జంతువులు అంటే కోడియో మేకనో కాకుండా ఒక రూపంలో, అంటే కొబ్బరికాయ కూడా ఒక బలి కదా స్వామి? కొబ్బరికాయ బలిహరణ కాదా? అంటే ఇప్పుడు మీరు గుమ్మడికాయ అన్నారు, ఇంకేమి ఇవ్వచ్చు బలి? గుమ్మడికాయ ఒకటే, ఇంకోటి ఏం లేదు. అల్టిమేట్ గుమ్మడికాయ ఒకటే. గుమ్మడికాయ అంటే ఒక ఏటపోతులు కోసుకున్నట్టు లెక్క. అది మొదటి నుంచి కూడా ఆ పద్ధతి ఆ రకంగా ఉంది.
అంటే అది మానవులు చేసుకునే పద్ధతే తప్ప ఎక్కడ కూడా అమ్మవారు బలి ఎక్కడ? అన్నట్టు, మన సనాతన ధర్మంలో గానీ సనాతన ధర్మంలో ఎక్కడ ఎక్కడ అడిగినట్టు ఎక్కడ లేదు. లేదు. మనం చేసుకుంటే అంతే. మానవుడు చేసుకుంటాడు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ స్వామి. చాలా మంది వీక్షకులు కూడా మనం బలి అనేసి చాలా అంటే మేకలని కోడలని అమ్మవారికి మనము బలిస్తాము. సో ఇక్కడ విన్నారు కదా గురూజీ ఎంత మనకి చక్కగా వివరించినారు. సో బలి అనేది ఏ అమ్మవారు కానీ ఏ దేవత కానీ ఏ దేవుడు కోరడు. అది మనం చేసుకున్న ఒక సాంప్రదాయమే తప్ప ఎవరు కూడా ఎక్కడ మన వేదాసులు కానీ సనాతన ధర్మంలో కానీ ఎక్కడ కూడా లిఖించింది లేదు అసలు. సో దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు కొద్దిగా దీన్ని కొద్దిగా పాటిస్తే బాగుంటది, చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్ స్వామి, అంటే ఇప్పుడు మనం యంత్రం గురించి అన్ని తెలుసుకున్నాము. అంటే నేను ఒకటి విన్నది ఇంకోటి అమ్మవారి గురించి, అంటే అది నాకు తెలియదు. నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు అనిపించింది, అంటే కొన్ని విన్నాను, అంటే రాసింది, ఎవరైనా నల్లపోచమ్మ అమ్మవారు నమ్మకం లేదు అంటే వాడు వచ్చి లేదు ఈ అమ్మవారు అసలు లేదు, ఈ అమ్మవారు నిజం కాదు అన్న వాళ్ళకి అమ్మ చెడు చేస్తుంది అన్నట్టుగా చెడు ఏమి చేయదు రాసి ఉన్నది. అమ్మవారు ఎవరికి ఏం చేయాలన్నా మంచి చేస్తుంది, కానీ చెడు ఎప్పుడు చేయదు. ఇది నమ్మకంగా చూడండి. అది ఏ అమ్మవారు ఎవరికి చెడు చేయదు. అదే. సో ఇక్కడ నల్లపోచమ్మ అమ్మవారు కాళీ అమ్మవారు ఒకటేనా? నల్లపోచమ్మ వేరు, కాళిక వేరు. కాళిక వేరు. కాళీ రౌద్ర రూపం, నల్లపోచమ్మ శాంత స్వరూపం. మీరు ఏ విద్యలో సిద్ధి పొందారు స్వామి? అంటే మీరు కాళిక ఉపాసకులా లేకపోతే దుర్గాదేవి ఉపాసకులు? దుర్గాదేవి ప్లస్ కాళిక. ఎలాంటి సిద్ధి ఉంది మీ దగ్గర? అప్పట్లో సిద్ధి పొందడం అంటే కొన్ని వేల సార్లు, కొన్ని లక్షల సార్లు జపం చేయడం జరిగింది అప్పట్లో. ఇప్పుడు కాలం వయసులో ఉన్నప్పుడు చేసాం. ఆ తర్వాత మామూలు స్థితికి వచ్చేసాం అన్నమాట. అదే అంటే ఆ శక్తి కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. ఆ శక్తి అంటే ఇప్పుడు మనం జపం చేయకపోతే ఆ శక్తి ఉంటుందా స్వామి మనతో? ఎందుకు ఉంటుంది? జపం చేస్తేనే వస్తుంది. అంటే మళ్ళీ మీరు అది పొందాలి అంటే మళ్ళీ జపం చేయాలి. అదే. అది ఉన్న రోజులు మీరు ఏమైనా ఇస్తుండాలా? అంటే వాళ్ళు అడిగిన కోరికలు వాళ్ళకి తీరుస్తుండాలా? నైవేద్యం పెడతాం కదా, నిత్య నైవేద్యం పెడతాం. నిత్యం పూజా కార్యక్రమాలు చేస్తాం. ఆ పూజా కార్యక్రమాల్లో ఈ జపం అనేది తప్పకుండా ఉంటుంది. ఉదయం కానీ, సాయంత్రం కానీ, మధ్యాహ్నం కానీ ఎప్పుడో ఒకసారి జపం చేస్తాం. ఆ జపం యొక్క ఫలితం అనేది ఎక్కువ భాగంగా మనిషి మీద పడుతుంది అన్నమాట. అది. ఇంకోటి స్వామి, ఇప్పుడు ఈ నల్లపోచ అమ్మవారు వచ్చేసి ఓన్లీ అంటే ఒక విలేజ్, ఒక గ్రామానికే సంబంధించిన అమ్మవారా, లేదా విస్తారంగా మనము కొంచెం అంటే? నల్లపోచమ్మ అనేది గ్రామదేవత. గ్రామాల్లోనే ఎక్కువగా నివసిస్తూ ఉంటుంది. గ్రామాల్లోనే ఎక్కువగా పని కలుగుతుంది వాళ్ళకి. అందుకని గ్రామదేవతాభ్యో నమో నమః అంటాడు వేదసత్వం. అది. ఇంకోటి స్వామి, అంటే అమ్మవారికి పూజా విధానం ఏంటి? అభిషేకం ఎలా చేయించుకోవాలి? అమ్మవారికి పూజా విధానం అభిషేకం అంటే అభిషేకంలో శ్రీమాన్ గోత్రోద్భవస్య గోత్రం చెప్తాను. శ్రీమాన్ గోత్రోద్భవస్య మమ దేవతాభ్యో నమో నమః అని మంత్రాలు చదువుతూ అభిషేకం చేస్తారు. అభిషేకానంతరం అభిషేక ప్రియాయ నమో నమః అభిషేకం అయిన తర్వాత అలంకరణ చేస్తారు. అలంకరణ చేసిన తర్వాత అలంకరణ అయిపోయిన తర్వాత అప్పుడు అమ్మవారిలాగా ఉంటుంది. అంటే మనం అభిషేకం చేయాలి అనుకున్నప్పుడు పలానా రోజు అన్నట్టు ఉంటుందా? మనం రోజు చేసుకోవచ్చు. ఇప్పుడు శివుడికి అయితే మనం రోజు అభిషేకం చేస్తారు, అలాగే అమ్మవారికి కూడా రోజు అభిషేకాలు జరుగుతాయా? అలాంటి ఆలయం ఉంది. రోజు చేసేవాళ్ళు ఉన్నారు. రోజు అంటే మనకు కుదరదు కాబట్టి వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, పున్నమికి అమావాస్యకి ఒకసారి చేస్తారు. అదే. అంటే ఇంకోటి స్వామి, అమావాస్య రోజు ఎలాంటి పూజలు అమ్మవారికి చేస్తారు? అమావాస్య రోజు రాత్రి పూట పూజ చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపాసన దీక్ష చేసి రాత్రి పూజా కార్యక్రమాలు చేసి ఓం
హ్రీం శక్తి స్వరూపిణియే నమో నమః. ఓం హ్రీం నల్లపోచమ్మ తల్లియే నమో నమః. ఓం హ్రీం నల్లపోచమ్మ తల్లియే నమో నమః అనే మంత్రాన్ని అమావాస్య రోజు జపిస్తే విశేషకరమైన ఫలితం లభిస్తుంది. ఇది చాలా చిన్న మంత్రం, ఒకటి వీడియో ఉంటుంది. హ్రీంకార రూపం, హ్రీంకార రూపిణి, హ్రీం పదప్రియ, హ్రీం గర్భాయి, హ్రీం శీలాయి, కామేశ్వరి, కామేశ్వర మనోహరి, కామితార్థ ప్రదాయిని అంటాం. అలా కామితార్థ ప్రదాయిని కాబట్టి అమ్మవారు తప్పకుండా ఆ మంత్రం చేయాలి. సో ఇది అమావాస్య రోజు ఎందుకు స్పెషల్ గా అంటే చాలా మంది అంటారు అమావాస్య రోజు మనం ఇలాంటి పూజలు చేయాలి, కొంచెం ఎందుకు అట్లా స్పెషల్ ఎందుకు అమావాస్య అంటే చీకటి, అమావాస్య అంటే చీకటి కాబట్టి ఆ చీకటిని మన యొక్క జీవితం నుంచి తొలగించడానికి, ఆ చీకటిని తొలగించడానికి, అంటే మన చీకటి అంటే మనకున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చీకటితో సమానమే. ఇలాంటి ప్రాబ్లమ్స్, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోవడానికి అమావాస్య నాడు పూజ కార్యక్రమాలు చేస్తారు. ఇంకోటి స్వామి, ఇప్పుడు మనం చాలా టెంపుల్స్ ఉంటాయి, అంటే మనకి చుట్టుపక్కల కొన్ని వందల టెంపుల్ ఉంటాయి. అంటే చిన్న టెంపుల్ని కించపరచడం కాదు, అలా కాదు. నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఒక మానవుడిగా, ఒక భక్తుడిగా మనం ఒక టెంపుల్కి వెళ్తాము, ఆ టెంపుల్ పవర్ఫుల్ అని మనకు ఎలా తెలుస్తుంది? చాలా టెంపుల్స్ ఉంటాయి కదా, శివాలయం అంటే చాలా శివాలయాలు ఉంటాయి, అమ్మవారి టెంపుల్ చాలా అమ్మవారి టెంపుల్ ఉంటాయి, దాంట్లో పవర్ఫుల్ అని మనకు ఎలా తెలుస్తుంది? శివాలయానికి వెళ్తే శివలింగం మీద ఇట్లా గీత ఉంటుంది, ఇలాగా ఒక యారో మార్క్ ఉంటుంది. ఆ యారో మార్క్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. ఆ యారో కరెక్ట్గా ఉందా లేదా, అది ఉన్నప్పుడు ఆ యారో వాడు చూసినప్పుడు ఆ యారో యొక్క ఫలితం లభిస్తుంది వారికి శివాలయంలో. అమ్మవారి ఉన్నప్పుడు, అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు అమ్మవారిని ఇట్లా చూస్తాం. ఇట్లా చూస్తే అమ్మవారి కళ్ళు కనిపిస్తాయి, ఐస్. అది చూసేవాడికి తెలుస్తుంది ఐస్లో ఎంత పవర్ ఉందో. అది చూసేవాడికి అందరూ చూసినట్టు ఇలా చూస్తే కాదు. అందరూ ఏ రకంగా చూస్తాం, ఇలా చూస్తాం. ఎంతవరకు వస్తుంది అంతవరకే వస్తుంది. అందరిలాగా చూడకుండా వేరే రకంగా చూస్తే అప్పుడు అమ్మవారి కళ్ళల్లో ఒక ఆనందం కనబడుతుంది. ఆనందో బ్రహ్మ. అంతే. మీరు ఎన్నేళ్ల నుంచి అమ్మవారికి పూజిస్తున్నారు? దాదాపు నా వయసు 27 సంవత్సరాల నుంచి పూజిస్తున్నాను. ఇప్పుడు ఎంత మీ వయసు? ఇప్పుడు 60 ఉంటుంది. ఆల్మోస్ట్ మీరు 65 ఉంటుంది. 33 సంవత్సరాల నుంచి మీరు అమ్మవారి సేవకుడిగా ఉన్నారు. అవును. మరి ఇన్నేళ్ల నుంచి మీరు అమ్మవారి సేవ చేస్తున్నారు. ఎప్పుడైనా మీకు అమ్మవారు కనిపించారా? ఎప్పుడైనా అమ్మవారు మీకు మాట్లాడారా? చాలా సార్లు మాట్లాడాను అమ్మవారితో. చాలా సార్లు. అమ్మవారు వచ్చి మీతో మాట్లాడుతుందా? నెంబర్ ఆఫ్ టైమ్స్ మాటలు వినిపిస్తాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒక్కోసారి రూపం కూడా కనిపిస్తుంది, సాక్షాత్కారం. ఒక్కటికండి సాధ్యమా సార్? ఒక్కసారి రూపం కూడా కనిపిస్తుంది. ఇది అంటే సామాన్య భక్తులకు కూడా కనిపిస్తుందా, లేదా మీలాంటి అందరికీ అమ్మవారి రూపం కనపడదయ్యా. అది సాక్షాత్కారంగా సిద్ధి పొందిన వాడికి ఆ రూపం కనపడుతుంది. సరే, ఇంకేమైనా వివరాలు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. తపస్సులాగా కూర్చుంటే ఇలా కూర్చున్నప్పుడు అమ్మవారు రూపం కనబడుతుంది. అది కూడా కాన్సన్ట్రేషన్ యువర్ సెల్ఫ్, బికాస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ దేర్, దెన్ యువర్ విన్నర్ ఆఫ్ ద ఫ్యూచర్ అండ్ బీ హ్యాపీ అండ్ యువర్ సెల్ఫ్. మనం ఎప్పుడైతే నిశ్చలంగా ఇట్లా కళ్ళు మూసుకొని కూర్చొని ఈ జపాన్ని కొంత భాగంగా చేస్తున్నామో, ఆ జపం వల్ల అమ్మవారి సాక్షాత్కారం లభిస్తుంది డెఫినెట్గా. ఇందులో సందేహమే లేదు. అది నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ స్వామి ఈ టెంపుల్లో. నేను ఒక రోజు ఇక్కడ గర్భగుడిలోకి లోపలికి వెళ్ళి మొక్కుదామని కూర్చున్నాను. నా మోకాలు కింద పెట్టి అమ్మవారు మొక్కుతున్నాను. సడన్ గా
ఇక్కడ టేప్ రికార్డ్స్ అన్ని ఇట్లా మ్యూజిక్ ప్లే అవుతుంది. ఉమ్, సడన్ గా మ్యూజిక్ ఆఫ్ అయిపోయింది. ఉమ్, సుప్ అని ఒక సౌండ్ ఉమ్, ఏదో మాట్లాడింది, ఏదో చప్పుడు ఇక్కడ చెవుకి వినపడి, అంటే ఒక తుఫాన్ వచ్చినప్పుడు జుప్ అని ఒక సౌండ్ వస్తుంది కదా, ఆ, అలాంటి సౌండ్ వినిపించింది స్వామి. నేను భయపడి బయటకు వచ్చేసినాను. ఉమ్. అది ఏందంటారు అసలు? అంటే నాకు ఎందుకు అలా జరిగింది? అమ్మవారు వచ్చి వెళ్ళినట్టు లెక్క అన్నమాట. ఏదో మాట్లాడింది స్వామి, నాకు అర్థం కాలే. అర్థం కాదు, అమ్మవారు వచ్చి వెళ్ళినట్టు. అది అమ్మవారు అలాగా వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళింది అని ఆ యొక్క అర్థం చేసుకోవాలి. కానీ చాలా మంది చెప్తారు కదా స్వామి, ఉమ్, నాకు మాత్రము ఆ ఏదో సినిమాలలో చెప్పినట్టే ఆ రోజు అలా జరిగింది స్వామి. అది నిజమే, అది నిజమే. ఇంకొకటి ఇక చూసే వ్యూయర్స్ కి కూడా నేను ఒక్కొక్కసారి ఇట్లానే కూర్చుంటాను. ఇలా నేను కూర్చున్నాను కదా, ఇలా ఉంటుంది అమ్మవారు. ఇదే స్టైల్లో ఇక్కడ కూర్చుంటుంది. ఇక్కడ అంటే అది ఏ సమయంలో? రాత్రి 12-1 సమయంలో. అంటే ఇట్లా అమ్మవారు ఇట్లా వచ్చి కనిపిస్తుందా? ఇక్కడ కూర్చుంది. కనిపిస్తుందా ఇట్లా? ఇట్లా 12 గంటల రాత్రి, 12 గంటల రాత్రి, లేకపోతే 1 గంట కూడా కావచ్చు. మీకు భయం అనిపించదు అసలు? భయం అనిపించలే. మరి మీరు ఏమన్నా మాట్లాడనీకే చూసారా? నేను చూడలేదు, మరి మాట్లాడడానికి చూడలేదు. ఎందుకు చూడలేదు? అట్లా భయపడ్డారా మీరు? భయపడలేదు, ఎందుకు మాట్లాడాలి అనుకోని. ఎందుకు అంటే అమ్మవారు కల్పించినప్పుడు మీరు ఈ నేల నుంచి దండం పెడతాం, అంతేగాని మాట్లాడాలి. మీరు కూడా అంతే. సడన్ గా అమ్మవారు సాక్షాత్కరించింది అనుకోండి, ఇట్లాగా దండం పెడతారు అమ్మా అని, అంతేగాని మాటలు ఉండవు అక్కడ, రావు అసలు. అది ఏంటంటే ఆ ట్రాన్స్ లో అంటే కొంచెం ఉంటది కదా సడన్ గా అసలు ఏంది ఇది నిజమా ఇందులోనే ఫస్ట్ మనం ఉండిపోతాం. అవును, అది అసలు జరుగుతుందా కాదా, ఇది నిజమా కాదా అన్న. అవును, ఇలాంటి నిజంగా జరుగుతాయి స్వామి. అంటే చాలా మంది చెప్తున్నారు మిరాకిల్ అది జరుగుతుంది. ఇక్కడే ఇది చూశాను నేను చాలా సార్లు, ఇలాగ కూర్చుంది అమ్మవారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ చూశాను. ఇక్కడ మన గజ్జల చప్పుడు వినిపిస్తుందా స్వామి రాత్రి పూట? నాకైతే వినపడదు. అంటే చాలా మంది అంటారు కదా అమ్మవారు తింటుంది కదా, అమ్మవారు సంచరిస్తుంటారు రాత్రి పూట, గజ్జల చప్పుడు వస్తుంది, అది వస్తుంది. ఇక్కడ కూర్చుని ఇట్లా చూసినప్పుడు గజ్జల చప్పుడు ఏముంది? అంటే ఇక్కడ కూర్చున్నప్పుడు కాదు, మామూలుగా ఎప్పుడైనా నైట్ పూట ఏమో నాకు వినపడదు. చాలా గుడిలలో అంటుంటారు కదా అమ్మవారు. నాకు వినపడలేదు ఇక్కడ అమ్మవారు, నాకు వినపడలేదు. అది ఇంకొకటి మంచి ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నా. యాక్చువల్ గా ఈ ఎక్స్పీరియన్స్ ఓన్లీ అంటే మా మదర్, ఫాదర్, మా వైఫ్, స్వామి గారికి, అంటే స్వామితోనే నాకు జరిగింది. చిన్న ఎక్స్పీరియన్స్, చాలా మందికి తెలియదు. ఈ రోజు నా ఛానల్లో నేను ఇది రివీల్ చేస్తున్నా. ఒక రోజు స్వామి గారు వాళ్ళ రూమ్ లో కూర్చున్నారు. ఒక ముసలి ఆవిడ వెనుక ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంది. నేను జనరల్ గా స్వామి దగ్గరికి వచ్చేసి డోర్ తెరిచి స్వామి రావాలా అని అడుగుతాను ఎప్పుడు. ఆ రోజు కూడా యథావిధిగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని లోపలికి ఇట్లా డోర్ తెరిచి రావాలా స్వామి అంటే, ఎప్పుడు స్వామి రండి స్వామి అంటాడు తప్ప, ఆ రోజు రై రారా లోపలికి అన్నాడు. నిజంగా స్వామి ఆ రోజు జరిగింది. మీరు మర్చిపోయారో ఏందో, ఒక లేడీ, చిన్న లేడీ గొంతు పిలిచిన స్వామి. అయితే నేను లోపల వచ్చి కూర్చున్నాను. నాకు భయం అవుతుంది. మీరేమో ఫుల్ ఇట్లా రూమ్ అంతా పొగ అయిపోయింది. అగరబత్తులు ఉన్నాయి, మీ చెట్లు ఇన్ని అగరబత్తులు. ఒక అమ్మవారు ఎట్లా కూర్చుంటుంది, ఇట్లా పటం వేసి ఇట్లా కూర్చొని ఇట్లా ఉన్నట్టు, వెనుక ఒక ఛాయా రూపం చూస్తున్నా స్వామి. నేను ఇట్లా అమ్మవారు ఇట్లా వెనకాల ఉండి ఇట్లా ఉండి, చిన్న లేడీ, చిన్న పాప మాట్లాడుతుంది కదా. అయితే నేను ఏంటి స్వామి అని అంటే, ఎవడురా నువ్వు, ఎవడు స్వామి? నేను దుర్గాదేవి అన్నది స్వామి. దుర్గాదేవి అనే వరకు నాకు అర్థమైతే ఇదేంటి స్వామి ఇట్లా స్వామి అనేటోడు రా అంటుండు, దుర్గాదేవి అంటుంది. నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కాలేదు. ఫస్ట్ టైం నేను ఇంకా పారిపోదాము లేసి అనుకుంటున్నా కానీ నా వల్ల అయితే అవ్వట్లే.
ఎందుకు అట్లా అంటే నాకు ఆ టైంలో నేను ఎంత లేచి ఊరుకుదామన్నా అతను కాలే, అంటే ఇట్లా నన్ను బంధించేసిరా ఏంది. అది అమ్మవారు వచ్చారు కాబట్టి ఆ రకంగా జరిగింది మేడం. అంటే నేను లేచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా సార్, మీతో ఊరుకుపోదాం వెళ్ళనివ్వదు అమ్మవారు. కానీ ఆ రోజు ఇది ఒక 10 years అవుతుంది ఈ ఎక్స్పీరియన్స్ జరిగి, కెన్ స్టిల్ టుడే నేను నా లాస్ట్ బ్రెత్ వరకు ఆ ఎక్స్పీరియన్స్ ని, అంటే స్వామి గారి తర్వాత నెక్స్ట్ డే నాకు అడిగారు అనమాట, అంటే ఏం జరిగింది నాకు చెప్పు అంటే నేను నమ్మలేదు. ఏ స్వామి అంతా జోక్ చేస్తున్నాడేమో, ఎందుకంటే నాకే తెలియదు ఇలాంటి ఎక్స్పీరియన్స్. స్వామి ఏదో ఊరికే జోక్ చేస్తున్నట్టున్నాడు అన్ని తెలిసి స్వామికి అని అంటే, అప్పుడు నన్ను స్వామి కూర్చోబెట్టి, లేదు మాకేం తెలియదు, మేము ట్రాన్స్ లో ఉంటాము, ఏం జరిగింది నాకు చెప్పు అంటే, కొన్ని మాటలు అమ్మవారు చెప్పింది చెప్పొద్దు అన్నారు, అది నేను చెప్పలేదు, ఇప్పటివరకు ఎవరికి తెలియదు, అది నా ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ ఎవరికి చెప్పలేదు, అది ఎప్పటికీ నాతోనే ఉంటుంది. చాలా సంభాషణ జరిగింది, ఒక 45 minutes వరకు అమ్మవారితో మాట్లాడుతూ, అంటే మీరు మీ రూపంలో అమ్మవారు వచ్చి మీ పైన ఉన్నది. ఆ రోజు నేను మాట్లాడుతున్నా, సగం నమ్మాలా వద్దా, సగం భయపడుతూ, సగం పారిపోదాము, ఇలాంటి సిచ్యువేషన్ లో కూర్చొని కూడా నేను మాట్లాడే జరిగింది స్వామి అమ్మవారితో. కొన్ని విషయాలు చెప్పింది, ఇంకా పరమేశ్వరి దయ. కానీ ఆ రోజు ఎక్స్పీరియన్స్ నేను జీవితాంతం మర్చిపోలేను. అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ జరిగింది మీ ద్వారా. అదైతే ధన్యమైంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మీ గొంతు కాదు స్వామి, అది అమ్మవారు ఆ రకంగానే చిన్న లేడీ వాయిస్, అంత లేడీ వాయిస్ నేను ఇప్పటివరకు మళ్ళా తర్వాత ఇప్పటివరకు వినలే. ఎప్పుడు స్వామి నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటాడు. సో ఇంతటితో మన ఈ పాడ్కాస్ట్ ని ఎండ్ చేద్దాం. నేను కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసినాను. నమస్కారం. ఓం శక్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా మందికి వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా మందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. సో ప్లీజ్ మా ఛానల్ కి సపోర్ట్ చేసి మినిమం 500 likes అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ చాలా చాలా థ్యాంక్ యూ గురూజీ, మీరు మీ సమయాన్ని ఇచ్చి అమ్మవారి గురించి చాలా విశేషాలు మాకు తెలిసింది. మా ద్వారా, మా ఛానల్ ద్వారా చాలా మంది భక్తులకి ఈ సంభాషణ అనేది వాళ్ళు చూస్తారు, వింటారు. అండ్ మీరు కూడా మీ జ్యోతిష పరంగా కానీ మీకు ఎలాంటి ఏమైనా ఉంటే నేను స్వామివారి నంబర్ ఇస్తాను, డిస్ప్లేలో మీకు వస్తుంది. డిస్క్రిప్షన్ లో కూడా నేను నంబర్ ఇస్తాను. మీరు మీ సమస్యలను తీసుకుంటే స్వామివారి దగ్గర పరిష్కారం కూడా తీసుకోవచ్చు. అప్పుడు నెక్స్ట్ పాడ్కాస్ట్ వరకు మాకు సెలవు ఇవ్వండి. అండ్ జై సనాతన్, జై నల్లపోచమ్మ తల్లి. జై హో నల్లపోచమ్మ.